అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతో శ్రావణ మాస శుక్లపక్ష షష్ఠి. ఈరోజు సిరియాళ షష్ఠి అస్థా నక్షత్రం. అస్థా నక్షత్రం అంటేనే గణపతి నక్షత్రం. అష్టముఖాయ నమః. గణపతి నక్షత్రం అస్థా నక్షత్రం. అందుకే అస్థా నక్షత్రంలో ఎవరు జన్మించినా వాళ్ళకి జ్ఞానము అంటే ఇంటెలిజెన్సీ అని ఏదైతే ఉంటుందో వాళ్ళకి అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషికి ఇంటెలిజెన్సీ ఉన్నప్పుడు అది మంచి దానికైనా ఉపయోగం అవ్వచ్చు, చెడు దానికైనా ఉపయోగం అవ్వచ్చు. అలా మీ పిల్లల్లో ఇంటెలిజెన్సీ అనేది అస్థా నక్షత్రంలో జన్మించిన వారికి జన్మతః వచ్చేస్తుంది. కానీ వాళ్ళు ఆ తెలివిని ఏ మార్గం వైపు తీసుకెళ్తారు అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అని అర్థం. అందుకే అస్థా నక్షత్రంలో ఉన్న పిల్లలు చూడండి, చాలా మేధస్సు, చాలా మేధావులు, బాగా చదువుకుంటారు, మంచి ఇంటెలిజెంట్ అవుతూ ఉంటారు. ర్యాంక్ స్టూడెంట్లో దాదాపు అస్థా నక్షత్రంలో ఉన్నవారు 90% వాళ్ళు అధికంగా ఉంటారు. ఆ స్కూల్లో కాలేజ్లో అంతా కూడా యాక్టివ్గా ఉంటారన్నమాట. నాకు తెలిసిన అస్థా నక్షత్రం పిల్లలు చాలా మంది ఎప్పుడు కూడా 99% అవుట్లో క్వాలిఫైడ్ అవుతూ ఉంటారు. కానీ పెరుగుతూ వాళ్ళ ఇంటెలిజెన్సీ ఎక్కువైనంత వరకు అహంకారం అనే తాకి ఇక వాళ్ళ జీవిత మార్గాన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు. అంటే ఆ ఒక గణపతి అనుగ్రహంతో మీపై చాలా విద్యాభ్యాసానికి అన్ని విధాల అనుగ్రహం, గణపతి అనుగ్రహం ఉంటుంది. అస్థా నక్షత్రం పైగా బుధవారం కలిసి వచ్చింది. బుధుడు అంటే సద్బుద్ధి, అస్థా నక్షత్రం గణపతి. అందువలన ఈరోజు సద్బుద్ధి కోసం, మంచి ఆలోచనల కోసం, మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి కోసం, ఎటువంటి మన ఆలోచనలో చెడు ఆలోచనలు రాకూడదు అని తెలుసుకొని మహాగణపతి నామ మంత్రాన్ని చేద్దాం. ఈరోజు మంత్రబలంలో మహాగణపతి నామ మంత్రాన్ని జపిద్దాం. ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు గణపతి నామ మంత్రాన్ని జపించండి. మీకు అత్యుత్తమమైన శుభ ప్రతిఫలాలు ప్రాప్తిస్తాయి. ఎటువంటి విఘ్నాలు రావు. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఏదైనా ఉన్నత స్థానాన్ని మనం అలంకరించాలంటే మనకి ఖచ్చితంగా జ్ఞానం అనేది ఉండాలి. అందువలన ఈరోజు మంచి మాటలో అందరికీ తెలియచేసేది ఒకటే, మనం ఎప్పుడు కూడా ఉన్నత స్థానాన్ని అలంకరించడానికి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని సర్వదా పొందడానికి ప్రయత్నించాలి. అంటే చదువే జ్ఞానము, అని అర్థం. నేను చెప్పేది ఒకటే, మీ జీవితంలో మీ భవిష్యత్తు కోసం మీరు చదవడానికి ప్రయత్నించండి. మరియు అమ్మా నాన్నల్ని తృప్తి పెట్టడానికి కోసం మీరు చదవాలి, జ్ఞానం పొందాలి. మరియు మీపై నమ్మకం ఉంచిన మీ గురువులకి కృతజ్ఞత తెలియచేయడానికి కోసమైనా మీరు జ్ఞానం పొందాలి, చదవాలి. ఇక మనల్ని ఎవరైనా చిన్న చూపు చూసి అవమానించుంటారు కదా, వాళ్ళకి ప్రత్యుత్తరంగా అయినా కూడా మనము జ్ఞానం పొందాలి, చదవాలి. మన కాళ్ళపై మనం నిల్చుకోవడానికి కోసం మనం జ్ఞానం పొందాలి, మనం చదవాలి. అంతేకాదు మన వ్యక్తిత్వాన్ని వికాసనం చేసుకోవడానికి కూడా జ్ఞానం పొందాలి, చదవాలి. అంతేకాదు ఇంకొకరికి స్ఫూర్తిదాయకంగా ఉండడానికి కూడా మనం జ్ఞానం పొందాలి, చదవాలి. అంతేకాదు లోక జ్ఞానం పొందాలన్నా మనం చదవాలి, జ్ఞానాన్ని పొందాలి. సమాజాన్ని తిద్దడానికి, నలుగురికి ఉపకారం చేయడానికి కూడా మనం జ్ఞానం పొందాలి, మనం చదవాలి. మరియు ఇంకొకరి జీవితంలో
వెలుగుని నింపడానికి కూడా మన జ్ఞానం పొందాలి, చదవాలి. ఇవన్నీ పొందాలి అంటే మనము కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. ఏ పనైనా కూడా చిన్న చూపు చూడకండి, ఇష్టపడి చేయండి. అందులోనే జ్ఞానం పొందుతూ ఇతరులకి స్ఫూర్తిదాయకంగా బతకచ్చు అనేది ఈరోజు మంచి మాట. దీనికి అనుసంధానంగా భక్త సిరియాళ కథని తెలియచేస్తున్నాను. ఈరోజు భక్త సిరియాళ కథ వినాలి. అది వింటేనే మన ఇంట్లో వంశాభివృద్ధి మరియు మగపిల్లలకి ఆయుష్ వృద్ధి మరియు సంతానం కూడా ప్రాప్తిస్తుంది అని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఆ పురాణంలో ఉన్న కథని మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా వినండి. పూర్వంలో సిరియాళుడు అనేవారు ఒకరు ఉంటారు. ఆ ఒక సిరియాళుడు చాలా మంచి వ్యక్తి, మహాశివభక్తుడు మరియు అతని భార్య మహాసాధ్వి, దైవభక్తురాలు కూడా. వాళ్ళకి ఎన్నో రోజులు సంతానం ప్రాప్తించదు. ఒకరోజు సంతానం కోరి విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తుంది. ఆ రోజు రాత్రి కలలో దేవసేన, సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన కలలో వచ్చి, రేపు శ్రేష్ఠి ఉంది, రేపు విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని మరియు నన్ని కూడా మీరు కొలవండి, పూజించండి. ఈ ఒక వ్రతాన్ని మీరు ఆచరిస్తే మీకు సత్సంతానం ప్రాప్తిస్తుంది అని కలలో వచ్చి దేవసేన దేవి ఆ ఒక సాధ్వికి వరదానం చేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి సుబ్రహ్మణ్య స్వామి మరియు దేవసేన అమ్మవారిని పూజించి సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదివి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాల్ని పారాయణం చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి ముందు వస్త్రాలని పెట్టి పూజించి వస్త్రదానం చేస్తుంది. చేసిన వెంటనే చేసి ఆ రోజు శ్రద్ధాభక్తితో ఆ ఒక సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ చేస్తారు. అలా ఆ వ్రత ప్రభావం వల్ల వారికి పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది. ఆ పుత్ర సంతానానికి శుభకర్మ అని పేరు పెట్టారు. ఎందుకంటే శుభకర్మ అనేది వాళ్ళు ఆచరించడం వలన ఆ వ్రతాన్ని ఆచరించడం వలన వారికి పుత్రుడు జన్మించారు కాబట్టి శుభకర్మ అనే పేరు పెడతారు. సరే, ఈ ఒక సిరియాళుడు కూడా రోజు అడవికి వెళ్ళి ఈ ఎండిపోయిన కట్లని తెచ్చి దాన్ని ఇతరులకి అమ్ముకొని తర్వాత ఆ డబ్బుతో వచ్చేదాన్ని ప్రతిరోజు కూడా ఆహారం సేవిస్తూ కుటుంబాన్ని అలా పోషిస్తూ వెళ్తూ ఉంటాడు. అతను మహాశివభక్తుడు అయి ఉండడం వలన ప్రతిరోజు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి అతిథి సత్కారం భోజనం పెట్టే భోజనం సేవించేవాడు, లేదు అంటే భోజనం తినేవాడు కాదు. అతన్ని పరీక్షించాలని చెప్పి సాక్షాత్ పరమేశ్వరుడే వస్తాడు. పరమేశ్వరుడు వచ్చి అతన్ని పరీక్షించడానికి భిక్షాందేహి అంటారు. భిక్షాందేహి అనగానే ఆ రోజు అతని ఇంట్లో ఒక బియ్యపు గింజ కూడా ఉండదు, ఆహారం కూడా ఉండదు. ఒకే ఒక పిడికుడు అన్నం ఉంటే ఆ అన్నముని వండి ఈ రోజు ఎవరు శివభక్తులు రాలేదు, దేవాలయం దగ్గర ఏదైనా శివభక్తులు ఉంటే అక్కడ వెళ్ళి అది పంచొద్దామని కొడుకు చేతిలో పంపిస్తారు. చూస్తే ఆయన అక్కడే వెళ్ళి దాంట్లో ఉన్న అన్నాన్ని మొత్తం పంచేసి ఉత్త చేతుల్లో ఇంటికి వస్తాడు. ఇక ఇంట్లో బియ్యపు లేదు, అన్నం లేదు, ఎటువంటి ఆ రోజు ఒక పూటకు ఒక ముద్ద ఆహారం కూడా వాళ్ళ ఇంట్లో ఉండదు. ఆ సమయంలో భిక్షాందేహి అనుకొని శివుడు పరమేశ్వరుడు వస్తాడు. ఇతను ఆ సమయంలో సిరియాళుడు రాండి స్వామి అని చెప్పి వాళ్ళ పాదాలు కడిగి కూర్చోబెట్టి వంటగదిలో వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. భార్య అలాగే భర్త ముఖాన్ని చూస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఆ ఒక సిరియాళుడు, స్వామి మా అపరాధాన్ని క్షమించండి, మా ఇంట్లో ఈరోజు ఎటువంటి ఆహారం లేదు, మేము ఉపవాసమే ఉన్నాము, ఇదిగోండి మీరు తాగడానికి మేము పానీయం ఇస్తున్నాము అని చెప్పి ఒక గ్లాసులో నీళ్లు వేసి అందులోకి బెల్లం వేసి ఇది స్వీకరించండి అంటే అప్పుడు ఆ ఒక పరమేశ్వరుడు, నేను ఆహారం కోసం వచ్చాను, నాకు ఈ రోజు మీరు ఆహారం పెట్టే తీరాలి, మీ ఇష్టం అంటే స్వామి మమ్మల్ని క్షమించండి, మా ఇంట్లో ఎటువంటి ఆహారం లేదు అనగానే మీరు నేను ఆహారం తినేవాడిని కాదు, నేను నరమాంసాన్ని తినేవాడిని, నాది అఘోర రూపము, నేను నరమాంసాన్ని తింటాను అంటే స్వామి మేము అటువంటి వారు కాదు, మమ్మల్ని క్షమించండి అంటేనే అప్పుడు భక్త సిరియాళుడు అలా
ప్రార్థిస్తాడు. కానీ అతను కోపం చూపించి, పరీక్ష కదా, కోపం చూపించి ఇదిగో నా కోపానికి, ఇదిగో నాకు కోపం వస్తూ ఉంది, మేము ఇంట్లోకి ప్రవేశం చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా మాకు ఆహారం పెట్టాలి, మేము నరభక్షకులం అంటే, అలాగే స్వామి మేము నా ఒక శరీరాన్ని మీకు వండి ఆహారంగా పెట్టేలా నా భార్యకి ఆజ్ఞ ఇస్తాను, నన్ను స్వీకరించండి అంటే, మేము వయసైన వారి శరీరాన్ని మేము తినము, చిన్న పిల్లలు బాలల శరీరాన్ని నేను భుజిస్తాను అంటాడు. ఆ పరమేశ్వరుడు రూపమైన ఒక పరమేశ్వరుడు రూపం చెందిన ఒక అఘోరి స్వామి. ఆ సమయంలో స్వామి మా ఇంట్లో అటువంటిది నా పుత్రుడు తప్ప అటువంటి మాంసాహారాలు నరమాంసం లేదు మా దగ్గర అంటే, లేదు మీ పుత్రుడే మాకు ఆహారం కావాలి, లేదా మేము శపిస్తాము, అంతేకాదు ఈ లోకమంతా కూడా మేము ఒక అతిథులకి అవమానం చేసిన ఒక భంగం నీకు వచ్చేస్తుంది అంటే, అలాగే స్వామి అని చెప్పి ఆ పుత్రుణ్ణి పిలిచి, చూడప్పా వాళ్ళు ఇలా అడుగుతున్నారు ఏం చెయ్యాలి సుకర్మ అంటే, అమ్మా దీనికన్నా మహాభాగ్యం ఏం కావాలి నాకు, నన్ను వాళ్ళకి ఆహారంగా వండిచ్చేయండి అంటే, అప్పుడు ఎలా ఆహారం వండించాలి, నిన్ను వాళ్ళకి ఎలా చేయాలి అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ అక్కడి నుంచి శబ్దం వస్తుంది, సిరియాళా మాకి కోపం తప్పిస్తున్నావు, త్వరగా నీ కొడుకుని హతమార్చి నాకు ఆహారంగా పెట్టు అంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడ్చుకొని కాదు సంతోషంగా నవ్వుతూనే ఆహారం పెట్టాలి అంటారు. అప్పుడు లోపల దుఃఖాన్ని పెట్టుకొని వాళ్ళ అతిథి సత్కారం కోసం తన తండ్రి సిరియాళ తన తండ్రి సిరియాళుడు కొడుకు శిరస్సుని ఛేదించి వాళ్ళకి ఆహారం పెడితే దాన్ని చూసి వాళ్ళు సంతోషం పడకుండా, నువ్వేంటి శరీరపు ఆహారాన్ని పెట్టావు మాకి, ఈ శరీరపు ఆహారం మేము తినము, నాకు కావాల్సిన శిరస్సులో ఉన్న ఆహారం కావాలి అంటాడు. మళ్ళీ ఆ శిరస్సుని పగలగొట్టి దాంట్లో ఉన్న మెదటి మాంసాన్ని వాళ్ళు భోజనంగా ముందు పెడతాడు వండి ఆహార రూపంగా. అప్పుడు అదే సమయంలో ఇటువంటి విషయాలు ఈ ఇంట్లో జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకున్న ఊరోళ్ళంతా కూడా కలిసి వాళ్ళు తినే ఆహారం వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వెళ్ళిపోతారు స్వీకరించి. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరోళ్ళంతా కూడా కలిసి వీళ్ళు తల్లిదండ్రులు కొడుకుని చంపేసి ఒకరికి ఆహారంగా పెట్టారు, వీళ్ళు పాపాత్ములు అని చెప్పి వాళ్ళని పగ్గాల్లో కట్టి కట్టెలను పేర్చి దానిపై వాళ్ళిద్దరిని కూడా కట్టేసి వాళ్ళకి నిప్పుని పెడతారు ఊరు ప్రజలు. ఆ సమయంలో భారీగా వర్షం వచ్చి అదే క్షణంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి, ఏంటి సిరియాళ ఇలా చేస్తున్నావు, నీ కొడుకుని పిలి అంటే, వాళ్ళ చేతుల్లోనే కొడుకు జీవితం పోయింది, ఎలా పిలవాలి అంటే, నువ్వు ధైర్యంగా పిలు నేను చెప్తున్నాను కదా అనగానే, అప్పుడు సుకర్మ అని వాళ్ళ మనంగానే అమ్మా అనుకొని అతను బయటకు వస్తాడు. ఇంటి లోపల నుంచి బయటకు వస్తాడు. రావంగానే అప్పుడు ఇదన్నీ కూడా పరీక్ష కోసం చేశాము అని చెప్పి, ఆ ఒక పరీక్ష కోసం మేము ఇవన్నీ చేశాము, నువ్వు మహాభక్తుడు, ఇక ప్రజలంతా కూడా సిరియాళ అని నీ నామస్మరణ చేసి వాళ్ళ పుత్రుడికి ఆయుష్ను పెంచుకోవడానికి ఈ రోజు వ్రతంగా పూజిస్తారు. ఈ భూమండలం ఉండే అన్ని సంవత్సరాలు కూడా, ఈ భూమండలం ఉండే అన్ని యుగాంతరాలు కూడా నీ నామస్మరణ పేరు ప్రఖ్యాతి చెందుతుంది అని వాళ్ళు ఆశీర్వాదం చేసి వాళ్ళ పుత్రుని అందించి వాళ్ళు కైలాసాన్ని చేరుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైతే ఈ శ్రావణ మాసంలో సృష్టి రోజు ఈ భక్త సిరియాళ కథని వింటారో వాళ్ళకి పుత్రప్రాప్తి మరియు పుత్రుడికి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రం. అందువల్ల ఈరోజు మీరందరూ కూడా సంతానం లేని వారు ఈ కథని వింటే సంతాన ప్రాప్తి, ఆల్రెడీ పుత్రులు ఉన్నవారు ఈ ఒక కథని వింటే వాళ్ళ ఆయుష్ వృద్ధి చెందుతుంది. మరియు ఈ రోజు విశేషంగా ఆ పరమేశ్వరుడు మాంస ఆహారాన్ని త్యజించాడు కాబట్టి, మరియు అక్కడున్న మాంసపు ముక్కలంతా పుష్పాలుగా మారిపోయాయి కాబట్టి, ఈ శ్రావణ మాసంలో ఏ నరమానవుడు కూడా సనాతన ధర్మంలో ఉన్నవారు మాంసాహారాన్ని శివభక్తులు త్యజిస్తారు అనే ఒక నమ్మకం. అందుకే ఈ శ్రావణ మాసంలో అందరూ సాత్విక ఆహారాన్నే సేవిస్తారు. ఈరోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి దేవసేనని పూజిస్తారో వాళ్ళకి పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది. అంతేకాదు
ఈ వ్రతాన్ని ఆచరించడానికి విశేషంగా మనము బ్రాహ్మణులకు ఎవరికైనా స్వయంపాక దానం ఇవ్వాలంట. స్వయంపాక దానం అంటే వస్త్రదానంతో పాటు స్వయంపాకము అంటే సామాగ్రి, అంటే భోజనానికి వండుకునే పదార్థాలు, కాస్త నెయ్యి, బెల్లము, బియ్యము మరియు కూరగాయలు కొన్ని, అవి తీసుకెళ్ళి బ్రాహ్మణోత్తములకి ఇస్తే వాళ్ళు దాన్ని భుజిస్తారు. ఈరోజు కూష్మాండ అంటే తినే ఎర్రటి గుమ్మడికాయ ఉంటుంది చూడండి, దాన్ని దానంగా ఇవ్వాలి ఈరోజు. అలా ఇస్తే కూడా వంశాభివృద్ధి చెందుతుంది అని కూడా ఉంది. ఈరోజు ఎవరైనా కూడా బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. ఈ కాలంలో బ్రాహ్మణులు స్వయంపాక దానం స్వీకరిస్తలేదు, కేవలం కాంచనం డబ్బులు మాత్రం స్వీకరిస్తున్నారు. అంటే సరే అని చెప్పి దానికైనా ఒక్క ఆకు అరటిపండు అంత 100 రూపాయో 500 పెట్టి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుని రండి. అది స్వీకరిస్తా లేదు అంటే సర్వదేవతలు ఉన్నది కేవలం గోమాత. గోమాతకి గోగ్రాసం, పచ్చి కడ్డి, లేదో ఆకుకూరలు, లేదో పాలకూర, లేదో తోటకూర అటువంటి తీసుకెళ్లి గోవుకి మనం తినబెట్టి వచ్చినా అదే పుణ్యఫలం, ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుంది. ఈ రోజు ఈ కథలో ఉన్న సారాంశం జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు కూడా. ఆ చిన్నవాడు ఆ ఊర ప్రజలు తెలియచేస్తారు ముందుగానే, ఏమని, మీ అమ్మా నాన్న ఏదో భిక్షకుడు వచ్చాడంట, ఆయనకి మీరు నిన్ను బలి ఇచ్చి వాళ్ళకి ఆహారంగా పెట్టేస్తారు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు అంటే, దానికన్నా నాకు మహాభాగ్యమా అంటే తల్లి తండ్రికి ఎంత దాసత్వం వహిస్తాడో ఆలోచించండి. అందుకే జీవితంలో మనము కూడా తల్లి తండ్రిని ఎప్పుడు బాధ పెట్టకూడదు. మన వల్ల వాళ్ళు బాధపడితే జీవితంలో మళ్ళీ మీరు పెద్దవారైన తర్వాత ఏదో ఒక రోజు దాని 100 రెట్లు బాధపడతారు. వాళ్ళు తల్లి తండ్రి మనకి జీవాన్ని ఇచ్చారు, వాళ్ళు ఆదేశిస్తే మనం చావడానికైనా సిద్ధంగా ఉండాలి. కానీ మన వల్ల వాళ్ళు చచ్చే పరిస్థితులు మాత్రం తెచ్చుకుంటే దానికన్నా ఒక నీచమైన ఒక జన్మ మీకు ఉండదు అనుకోండి. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. దానికైనా నీచమైన జన్మ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే తల్లి తండ్రి ఎప్పుడు కూడా పిల్లల వల్ల బాధపడకూడదు, మన వల్ల వాళ్ళు సంతోషంగా ఉండాలి. అరే నా కొడుకు ఎటువంటి గొప్ప జన్మ వచ్చింది, వాళ్ళు ఎలా ఉండాలంటే నాకు ఇటువంటి మంచి పిల్లలు జన్మించారా అని సర్వదా తృప్తితో బతకాలంట. అదే ఈ కాలంలో ఎలాంటి పరిస్థితి అంటే వాళ్ళని హింస పెట్టే పిల్లలు జన్మించారు, వాళ్ళని హింస పెట్టే సంతానాన్ని ఎంతో మందిని చూస్తున్నాం. అందుకే దయచేసి ఈ కథలో ఉన్న సారాంశం తల్లి తండ్రికి గౌరవించడం, వాళ్ళ అనుజ్ఞని పాటించడం అనేది ఒకవైపు. అంతేకాకుండా ఒకరికి ఎవరికైనా మాట ఇస్తే, చూడండి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సిరియాళుడు మాట ఇచ్చాడు, సిరియాళుడు మాట ఇచ్చాడు ఆ ఒక స్వామి వారికి. ఆ మాటకి తగినట్టుగానే ఒక పుత్రున్నే కోల్పోయి అతను అన్నాడు. అంటే ఇక్కడ పాపము పుణ్యము ప్రజ్ఞము లేకుండా ఒక మంచి దాని కోసం, అంటే పాపము పుణ్యము ప్రజ్ఞ అనేది లేకుండా కేవలం ఒకరికి మాట ఇవ్వాలి, నేను వాళ్ళకి దాసత్వం, వాళ్ళకి నేను వాళ్ళకి చెప్పినట్టుగా నేను నడుచుకోవాలి అనే ఒక కృతజ్ఞతతో తన పుత్రున్నే దారిపోస్తాడు. అంటే జీవితంలో మాట విలువ అనేది అంత గొప్పదేని ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది. అందుకే ఎవరికైనా మాట ఇచ్చి దాన్ని తప్పించుకోకండి, ఎవరికైనా ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చేయకండి. ఎవరికైనా మీరు మాట ఇవ్వడానికి ముందు మీరు ఆలోచించాలి, కానీ మాట ఇచ్చిన తర్వాత ఇది తప్పు, ఇది చేయకూడదు, ఒప్పు అనుకుంటే అది కూడా మీకు మహాపాతంగా మిమ్మల్ని ఎంబడబడుతుంది. అదే విధానంగా సిరియాల రూపంగా మాట ఇచ్చిన తర్వాత చావో బతుకైనా మనము వాళ్ళ కోసం అది చెయ్యాలి అనుకుంటే అదే నీకు పుణ్యము పాపము ఎదుటి వాళ్ళకి వెళ్తుందే, కానీ వాళ్ళ ఒక మాటని మీరు నిలుచుకోవడం వలన దేవతలు కూడా నీ వెనుక వస్తారు అనేది ఈ ఒక అద్భుతమైన కథలో ఉన్న సారాంశం. మీకు అందరికీ తెలియచేసేది ఒకటే, ఈ కాలంలో పిల్లలు ప్రకృతి వల్ల మరియు చుట్టుపక్కల వాతావరణము, పెరిగే విధానము మరియు కొందరు తెలియచేస్తూ ఉంటారు మేము మధ్య తరగతి వాళ్ళం, మేము పైకి వెళ్ళలేము, అలానే కిందికి వెళ్ళలేము, అవమానాలు భరించలేకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎవ్వరికీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి లేదు. జీవితంలో ఏదో ఒక వృత్తి చేసి మనం బాగా బతకచ్చు.
చూడండి, మనం ఇలాగే బతకాలి, ఇదే వృత్తి చేయాలి, ఇది తప్ప ఇంకోటి చేయకూడదు అని మీకు మీరు కట్టుపాట్లు నిర్బంధాలు వేసుకొని మీ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. బతకడానికి ఏ ఒక్క వృత్తి అయినా అది పవిత్రమైన వృత్తి, ఏది కూడా తక్కువ చూపు కాదు. అందువలన ఈ కాలంలో మీరు కష్టపడి పైకి రావాలి అంటే 100 రకాల పనులు మనం చేయొచ్చు. దాంట్లో ఉత్తమంది ఏదో ఒకటి మీ ఖర్చతే దాన్ని రాత్రి పగలు ఇష్టపడి దాన్ని చేస్తూ ఉండండి. తృప్తిగా బతకడం ఆలోచించండి, ఖచ్చితంగా మీరు సంతోషంగా బాగుంటారు అనేది ఈ కథలో ఉన్న సారాంశం. రెండోది, చాలా మంది పిల్లలు ఈ కాలంలో జాతకంలో అన్ని గ్రహాలు బాగానే ఉంటాయి, కానీ వాళ్ళు ప్రవృత్తి అంటే తల్లి తండ్రి పెంపకము, చుట్టుపక్కల వాతావరణం వల్ల వాళ్ళు చిన్న వయసులోనే చదువుల్ని నిలిపివేసి చెడు ఆలోచనలతో చెడు మార్గాలతో వాళ్ళు వెతుక్కుంటూ ఉన్నారు. అందుకే అటువంటి వారందరికీ కూడా ఒక గొప్ప పరిష్కార మార్గంగా లోక కళ్యాణం కోసం మనము నీలా సరస్వతిని వాళ్ళకి అందించాము. ఆ నీలా సరస్వతి నామము, నీలా సరస్వతి మంత్రము మరియు నీలా సరస్వతిని మనము శరీరంలో సప్తధాతువుల్ని ధరించడం వలన వాళ్ళకి స్థిర బుద్ధి ప్రాప్తించి వాళ్ళు తెలియకుండానే మంచి మార్గాన్ని ఎన్నుకోవడానికి చాలా ఉదాహరణలు మా దగ్గర ఉన్నాయి. అందుకే ప్రతి పిల్లవాడు పైన ప్రతి ఒక్క చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళకి మనసు చంచలత్వం కాకుండా ఉండాలి అంటే సరస్వతి వాళ్ళకి ఆకర్షించాలి. స్థిర మార్గాన్ని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ కంఠంలో నీలా సరస్వతి ఉంటే వాళ్ళ జీవితం బాగుపడడానికి, బాగా అవ్వడానికి మనం ఒక సహాయం చేసినట్టుంటుంది. ప్రతి ఒక్కరు కూడా నీలా సరస్వతిని కంఠంలో ధరించండి. ఉన్నతమైన ఆలోచనలతో మంచి మార్గాన్ని ఎన్నుకోండి. రేపు ఎవరైతే ఉద్యోగం లేకుండా, ఉద్యోగం దొరకకుండా, ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు మహావిష్ణు ముందు అరటి వత్తులతో ఉదయాన్నే దీపం వెలిగించి, ఇంట్లోనే వెలిగించండి. అరటి వత్తులతో దీపం వెలిగించి పారిజాత పుష్పాలని మహావిష్ణుకి సమర్పించుకొని ఉద్యోగం కోసం మీరు ప్రార్థిస్తే ఖచ్చితంగా త్వరలోనే ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు అష్టముఖుడు బుధుడే. ఈరోజు మనము ఇలాచితో చక్కగా మాల తయారు చేసి దాన్ని ఈ ఒక మహాగణపతికి అలంకరించి యథాశక్తి పూజించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. తదుపరి ఆ ఒక ఇలాచి మాలని, మన ఇంట్లో ఉన్న ఇలాచి తదుపరి ఆ మాలని చక్కగా తీసి జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు భోజనం అయిన తర్వాత లేదా రాత్రి నిద్రించడానికి ముందు ఒక ఇలాచిని సేవించడం వల్ల ఆరోగ్యంతో పాటు సద్బుద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా
పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.